వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ఇవాళ వార్తల ముఖ్య అంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఇందిరా చౌక్ వద్ద భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ హైదరాబాద్ విశ్వవిద్యాలయం భూములను ప్రభుత్వం 400 ఎకరాల భూములను వేలం వేయడం ఆపివేయాలని, ప్రభుత్వ భూములను ఆస్తులను అమ్ముకుంటూ పోతే విద్యార్థులకు భవిష్యత్తు తరాలకు ఏమీ మిగలదు అని తెలియజేశారు. ప్రభుత్వం ఇప్పటికే విద్యారంగాన్ని నీరుగార్చిందని, బడ్జెట్లోనూ వెనుకబడి ఉన్నామని, విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం పాటుపడాలని, కానీ పూర్తిగా అమ్మకానికి పాల్పడితే ఖచ్చితంగా విద్యార్థులుగా తిరగబడతామని తెలియజేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచనలు మార్చుకోవాలని మరియు ఉస్మానియా యూనివర్సిటీ సర్క్యులర్ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ గీతాభవన్ చౌరస్తా వద్ద దగ్ధం చేయడం జరిగింది. ఎందుకోసం అంటే హెచ్సియు లో సెంట్రల్ యూనివర్సిటీలో ఈరోజు 400 ఎకరాల భూములను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వేలం వేయడానికి ప్రకటన చేయడం జరిగింది. ఈ రోజు విద్యార్థుల యొక్క భూమిని ఈరోజు విద్యాలయాలకు ఈరోజు ఉపయోగించాల్సిన అవసరం ఉంది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల యొక్క భూమిని ఈరోజు వేలం వేసి ఈరోజు కార్పొరేట్ వ్యవస్థకి ఈరోజు ఆరాధత్యం చేస్తున్న పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నాం. దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు సెంట్రల్ యూనివర్సిటీలో ఇప్పటికే విద్యార్థి సంఘాలుగా ఎస్ఎఫ్ఐగా అనేక మంది కార్యక్రమాలు చేస్తున్నా కానీ కనీసం ఈరోజు పట్టించుకోకుండా ఈరోజు నిమ్మక డైరెక్ట్ లో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న పరిస్థితి ఈరోజు కరీంనగర్ మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్లో గల సిపిఐ బద్దం ఎల్లారెడ్డి భవన్ నందు ఆదివాసీలపై కేంద్ర ప్రభుత్వ అణిచివేతలకు వ్యతిరేకంగా పలు ప్రజా సంఘాల నాయకులతో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక కమిటీని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎం నారాయణరావు కమిటీ కో కన్వీనర్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ ఆదివాసీ సమాజం మీద ప్రభుత్వం యుద్ధం చేస్తుందని, అడవుల్లో ఉన్న కోట్ల రూపాయల ఖనిజ సంపదను కార్పొరేట్ వర్గాలకు ముట్టజెప్పడం కొరకే అని, దీన్ని వ్యతిరేకించడం కొరకే ఆదివాసీ హక్కుల సంఘీభావ వేదిక ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, కో కన్వీనర్ ఎన్ నారాయణరావు, మార్వాడి సుదర్శన్, సోయం చిన్నన్న, మాధవ్లు మరియు పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రారంభించే ముందు అందరం ఒక్కొక్కరు పరిచయం అయినామని విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఈ వేదిక ఆవశ్యకత, దాని నిర్మాణం, అందులో మీ పాత్ర ఏం ప్రత్యేకత ముఖ్యమైన మన జిల్లాకి పరిస్థితి. ఎందుకంటే జైత్యాల శిక్షల జైత్యాల కానీ ఏదైనా సరే అది ఆ ప్రాంతానికే కాదు మొత్తం దేశంలో ఉన్న రైతాంగానికి స్ఫూర్తిదాయకమైన పోరాటం. ఏ పోరాటాలు నిశ్శబ్దమైన అనుకుంటాం కానీ ఏవైనా సరే పోరాటాలు అక్కడ నిశ్శబ్దం కావచ్చు. ఎందుకంటే మనం చరిత్రలో చూస్తే 1940లో స్వతంత్రం వచ్చింది. ఒక 20 ఏళ్ల తర్వాత అసలు జీవనోపాధి లేకపోయేసరికి 60 ఏళ్ళు ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక నిర్మాణ కార్యక్రమం సమావేశం నడుస్తున్నది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ సమావేశం జరుగుతున్నది. ప్రధానంగా ఏదైతే మధ్య భారతంలో ఆదివాసీ ప్రాంతాల లోపల 7 లక్షల పారామిలిటరీ బలగాలు, సైన్యము, 600 పైగా క్యాంపులు, ఇంత ట్యాంకులు కూడా పెట్టుకొని అక్కడ ఆదివాసీ జీవితాలను చాలా భిన్నం చేస్తున్నారు. మొత్తంగా ఒక అత్యాచార వాతావరణం కొనసాగుతున్నది. అక్కడ ఉన్న ఆదివాసులు కొద్దిమంది మనతోటి సంబంధాలకు వచ్చి మా మీద అణిచివేత కొనసాగుతున్నది. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం క్యాంపును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిర్వహించారు.
ఈ సందర్భంగా సదరం క్యాంపుకు కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి, రామకుప్పం, శాంతిపురం మండలాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సదరం క్యాంపును పరిశీలించిన ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మరమత్. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నేడు సదరం క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఒకవేళ లింక్ లేని వాళ్ళు దయచేసి సచివాలయంలో మీరు కొత్తగా ఫోన్ నెంబర్ ఇచ్చి ఆధార్ లింక్ చేసుకుని వస్తే నెక్స్ట్ అంటే ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చేసి వెళ్ళిపోండి. నెక్స్ట్ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఆధార్ అయితే మీరు లింక్ అవుతుందో తర్వాత అంగవైకల్యం కలిగిన వాళ్ళు దయచేసి 6,000 రూపాయలు పెన్షన్ వస్తుంది కాబట్టి మళ్ళా 15,000 రూపాయలు రావాలని మళ్ళీ తీసుకొచ్చినది రాదు కాబట్టి 6,000 రూపాయలు మీకు ఖచ్చితంగా వస్తుంది. దయచేసి అందరూ వినండి. ఏమా స్థానిక పరిణయ ఫంక్షన్ హాల్లో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్, లక్ష్మీదేవి దంపతుల 25వ పెళ్లి రోజు సందర్భంగా జ్యోతుల నవీన్ తనయుడు అనీష్ నెహ్రూ ఆంగరంగ వైభవంగా నవీన్ లక్ష్మీదేవి దంపతుల వివాహ రజతోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా జగంపేట నవీన్ ఇంటి వద్ద అన్నవరం సత్యనారాయణ స్వామివారి వ్రతం నోచుకుని పరిణయ ఫంక్షన్ హాల్కు చేరుకున్నారు. నవీన్ తల్లిదండ్రులు, జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ, మణి దంపతులు నవీన్, లక్ష్మీదేవిలకు దండలు మార్పించి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు. తిరుపతి జిల్లా ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు ఇర్ల రాజా మాదిగ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్టీసీ కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ముందుగా మంచినీటితో శుద్ధి చేసి తరువాత అంబేద్కర్ విగ్రహానికి మరియు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎంఆర్పీఎస్ నాయకులు ఇర్ల రాజా మాదిగ మాట్లాడుతూ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో ఎస్సీ వర్గీకరణను సాధించి పెట్టిన మందకృష్ణ మాదిగ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు ఒకరికొకరు తినిపించుకొని అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయడం చాలా సంతోషమని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మాదిగల ఐక్యత
జై మాదిగ, జై జై మాదిగ, జై మల్లకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కాళహస్తి పట్టణం నందు ఎంఆర్పిఎస్ వర్గీకరణ అసెంబ్లీలో తీర్మానించిన దానికి అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి, అట్లే మా మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఎన్నో సమస్యలను అధిగమించి ఎంతో మంది ప్రలోభాలు పెట్టినా దానికి ఆయన అదరకుండా బెదరకుండా 30 సంవత్సరాలు జాతి కోసం మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాదిగ అందరికీ కూడా ఆయన ఒక ఉదాహరణగా తీసుకొని 30కి అడుగు జాడల్లో నడుచుకొని, అలాగే ఈ ఒక కార్యక్రమం మా నియోజకవర్గం నుంచి ఎంఆర్పిఎస్ నాయకులు, పట్టణ అధ్యక్షులు, యువసేన అధ్యక్షులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాం. మరొకసారి మళ్ళీ మా మందకృష్ణ మాదిగ గారికి, అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట నిలబెట్టుకొని, అక్కడే ఇక్కడ స్టేట్ లో చంద్రబాబు నాయుడు కూడా మాట నిలబెట్టుకొని ఈ వర్గీకరణ కోసం తొలి మెట్టు వేసిన సుప్రీంకోర్టు ఏడుగురు ధర్మాసనం కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే ప్రధానమంత్రి గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ ఒక కార్యక్రమాన్ని మా మాదిగ సోదరులందరితో కలిసి పంచుకున్నాం. జై మాదిగ, జై జై మాదిగ. ప్రత్తిపాడు మండలం ఈ గోకవరం పంచాయతీ వంతాడ గ్రామంలో ఆదివాసీ గిరిజనకొండ దొరకులము చెందిన 69 కుటుంబాలు ఏలేశ్వరం రేంజ్ లింగంపర్తి సెక్షన్ లింగంపర్తి బీట్ కంపార్ట్మెంట్ నంబర్ 589లో ఒక్కొక్క గిరిజన కుటుంబం 2 లేక 3 ఎకరాల చొప్పున జీడి మామిడి తోటలు వేసుకుని 40 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటూ అదే జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్నారు. వారికి గ్రామంలో అభివృద్ధి పనులు గాని, జాతి ఉపాధి హామీ పనులు గాని ఎటువంటివి కూడా ఉండవు. వారు పూర్వం నుండి ఎత్తైన నాగులకొండ పర్వతం మీదనే జీవనం సాగిస్తూ ఉంటారు. జనాభా 500 మంది వరకు జీవిస్తారు. 150 గిరిజన షెడ్యూల్ తెగ చెందిన జాతివారే కుటుంబాలు కొండ దొరకులమునకు చెందిన వారే జీవిస్తారు. వారి గ్రామంలో కోట్లాది వేల రూపాయల ఖనిజ సంపద దళారులు దోచుకుపోతున్నారు. నా పేరు కుశల్ గణేశ్వరరావు, సిపిఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి. ప్రధానంగా ఈరోజు ప్రతిపాడు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం గిరిజనులతో నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా వంతాడ గ్రామం అనేటువంటిది గోకవరం పంచాయతీ చివరిలో ఉంది. అది ఎత్తైన కొండల మీద 500 మంది జనాభా గల 150 మంది కుటుంబాల గిరిజనులు నివసిస్తూ ఉన్నారు. అక్కడ ఇంచుమించు పురాతన నుంచి ఆ గిరిజనులు అక్కడ జీవిస్తూ అక్కడ ఆ అడవి పంటల మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. అక్కడ ఎండిపోయిన పొలాలు ఉంటే అవి బొగ్గులతో కాల్చుకుని బతుకుతూ ఉన్నారు. కానీ 40 సంవత్సరాల నుంచి వాళ్ళు కొండపొడి భూమిని సాగు చేసుకుంటూ ఉన్నారు. జీడిమామిడి తోటలు వేసుకుని వాళ్ళు పట్టాలేదు. ఏంటి పరిస్థితి అంటే అక్కడ ప్రధానమైనటువంటి ఖనిజ సంపద ఏదైతే ఎర్రమట్టి లాటరేట్ ఏదైతే ఉందో అది కోట్ల లక్షలాది విలువల రూపాయలు ఖరీదైనటువంటి దాన్ని ఈ యొక్క దోపిడీ వర్గం, ఈ యొక్క పాలకులు దోచుకున్నది చూస్తున్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి కనీసం అక్కడ రోడ్లు కానీ, ఆరోగ్యకరమైనటువంటి హాస్పిటల్ కానీ, అక్కడ మంచినీళ్ళు కానీ, సీసీ రోడ్లు కానీ ఏమీ లేవు. కనీసం గతంలో ఒక రోడ్డు ఒకటి గ్రాంట్ చేశారు కొండతెమ్మాపురం వరకు. ఆ రోడ్డు కూడా గ్రాంట్ చేసి డబ్బులు బిల్లు చేసుకున్నారు తప్ప రోడ్డు ఎప్పటికీ తిరగలేదు. వాళ్ళు మైనింగ్ ఏరియా రోడ్లు వెళ్దామంటే అక్కడ లారీలన్నీ కూడా చాలా ప్రమాదకరంగా వెళ్తూ ఉన్నాయి. అక్కడ ప్రమాదంలో మనం ఏ ప్రమాదానికి గురవుతామో, మనం నిత్యం సామాన్లు తెచ్చుకునే ప్రాంతం ఏంటంటే ఏలసం వాళ్ళకి దగ్గరగా ఉంటుంది. కనీసం రోడ్లలో కనీసం అక్కడ వాళ్ళు సాగు చేసుకునే భూమికి పట్టాల్లో ఏంటి పరిస్థితి అనేటువంటి విషయానికి వచ్చేసరికి అక్కడ ఎవరైతే మైనింగ్ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ పాలక వర్గానికి అనుకూలంగా ఉంటూ వీళ్ళకి పట్టాలు రాకుండా చేస్తూ ఉన్నారు. మరి దీని మీద ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టి వీళ్ళకి పట్టాలు ఇవ్వకపోతే మాత్రం ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని సిపిఎంఎల్ ఆదివాసీ గిరిజన సంఘం తరఫున నేను విజ్ఞప్తి చేస్తాను. అడ్డతీగల ఐసిడిఎస్ సిడిపిఓ సిహెచ్ లక్ష్మి ఆధ్వర్యంలో పోషన్ బి పడాయి బి కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలకు ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ పై శిక్షణ ఇవ్వడం జరిగింది. 3 ఏళ్లలోపు పిల్లలకు నవచేతన, 3 నుంచి 6 ఏళ్లలోపు పిల్లలకు ఆదర్శీల అభ్యసన విధానాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్గా పావని, సుందరి, వీరాయమ్మ, స్వర్ణకుమారి వ్యవహరించారు.
నమస్తే అండి. నా పేరు బత్తిని ఉషారాణి. మాది గుంటవరపాలెం గ్రామంలో నేను థర్డ్ సెంటర్లో అంగన్వాడీ వర్కర్గా చేస్తాను. మాది గుంటవరపాలెం సెక్టర్ అడ్డదే లైసెన్స్ ప్రాజెక్ట్ అండి. మార్చి 21 నుంచి మాకు 23 వరకు పోషణ బి పడాయి గురించి ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నారండి. ఈ ట్రైనింగ్లో మాకు నవచేతన గురించి, తర్వాత ఆదర్శీల గురించి, నవచేతన గురించి, పిల్లల విషయంలో మేము చేయవలసిన సంరక్షణ గురించి చెప్తున్నారండి. 0 నుంచి 3 సంవత్సరాల పిల్లలు అంటే తల్లి గర్భం ధరించిన దగ్గర నుంచి 3 సంవత్సరాల వరకు ఎలాంటి సంరక్షణ ఇవ్వాలి పిల్లలకి, 3 సంవత్సరాల తర్వాత వచ్చి 3 నుంచి 6 సంవత్సరాల్లో ఎలాంటి సంరక్షణ ఇవ్వాలి, దానికోసం మాకు చాలా బాగా మా మేడమ్స్ చెప్తున్నారండి. తర్వాత వచ్చి డిజేబిలిటీ అంగవైకల్యం కోసం చాలా క్లియర్గా వివరించారండి. ఎన్ని రకాల అంగవైకల్యాలు ఉంటాయి. దాన్ని మేము ప్రాథమిక స్టేజ్లోనే మేము గుర్తించి వాళ్ళకి కేర్ తీసుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ లాంగ్ ఎలా వైకల్యత నుంచి వాళ్ళు రక్షింపబడతారో, మేము ఎలాగ వాళ్ళకి తల్లికి ఎలా కౌన్సిలింగ్ ఇవ్వాలి, పిల్లలు మేము ఎలా గుర్తించాలని మాకు చెప్పారండి. ఎలా కేర్ తీసుకోవాలో చెప్పారు. మాకు ఈ ట్రైనింగ్ చాలా ఉపయోగకరంగా ఉందండి. మేము ఫీల్డ్లోకి వెళ్ళి మేము తప్పకుండా ఆచరిస్తాం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో గంజాయి తాగి నడి రోడ్డుపై వాహనాలు ఆపి హల్చల్ చేస్తున్న యువకుడు అదుపులో తీసుకున్న పోలీసులు. తాగేసి ఎలా చేస్తాడు చూడండి. మనిషి వచ్చినా సరే లెక్క లేకుండానే వెహికల్ అడ్డేసి వాడి మీద తాళం బీభత్సం చేస్తాడు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లి ఎస్ఐ ఏ అనిల్ తన సిబ్బందితో మేడిపల్లి శివారులో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ యువకుడు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు. వెంటనే అతన్ని పట్టుకుని విచారించగా గంజాయి అమ్ముతున్నట్లు వెల్లడైంది. నిందితుడు పోగుల అజయ్, కోరుట్ల నివాసుడు 300 గ్రాముల గంజాయి, హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్, ఒక ఐఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అజయ్ మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన మొహమ్మద్ అజర్ వద్ద నుండి గంజాయి కొనుగోలు చేసి కోరుట్ల, మెట్పల్లి పరిసర ప్రాంతాలలో విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మాకు వచ్చిన సమాచారం మేరకు ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ తన సిబ్బందితో యుక్తంగా మేడిపల్లి శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి మోటార్ సైకిల్పై రాగా అతడు అనుమానాస్పదంగా ఉండగా ఎస్ఐ అనిల్ తన సిబ్బందితో అతన్ని తనిఖీ చేయగా అతని బండిలో సుమారు 300 గ్రాముల గంజాయి మరియు తన వద్ద ఒక సెల్ ఫోన్ ఉండగా వెంటనే అతనిని అదుపులోనికి తీసుకొని గంజాయిని, సెల్ ఫోన్ను, బండిని 2 ప్రభుత్వ పంచులచే పంచనామా వ్రాసి స్వాధీనపరుచుకొని అతని యొక్క వివరములు పోగుల అజయ్ 23 సంవత్సరాలు, కోరుట్ల పట్టణం, తాను నిజామాబాద్ నుంచి అజర్ అనే వ్యక్తి వద్ద గంజాయిని కొనుక్కొని తీసుకువస్తున్నానని, అటు గంజాయిని కోరుట్లలో ఇతర వ్యక్తులకు చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి 500 రూపాయల చొప్పున అమ్ముకుంటున్నానని తను తెలుపగా అతనిని అదుపులోనికి తీసుకొని తదుపరి చర్య నిమిత్తము ఈరోజు అతన్ని రిమాండ్కు తరలించడమైనది.